సార్ ఫోన్ రింగ్ అవుతుంది, తీయండి. ఫోన్ తీయద్దు, ఆ బుల్డోజరే చేసి ఉంటుంది. సార్ మన ఎస్ఐ ఫోన్ చేస్తున్నారు, తీసి ధైర్యంగా మాట్లాడండి సార్. ఎస్ఐ? హలో గీత, పాండిచేరిలోనా? దొరికిందా? సరే సరే సరే, నువ్వు వచ్చే. డబ్బు దొరికిందా? చాలా సంతోషం సార్. అయితే బండి స్టేషన్ పోనేవనా? వద్దు వద్దు, స్టేషన్ వద్దురా. మరి ఎక్కడికి వెళ్ళాలి? పచ్చ మేడ పంకజం ఇంటికి. పంకజం నాకు భయంగా ఉంది పాప. అయ్యగారు వచ్చేసారు పాప. ఎందుకు గడుస్తున్నా? పాప పాపకేమైంది? పాప లోపలికి వెళ్ళి గడేసుకుంది. పాప గడేసుకుందా? పాప పంకజం, నీ మన్మధుడిని వచ్చాను. తలుపు తేరు. ఇప్పుడే గుర్తుకొచ్చానా? అది కాదు, 2 రోజులు గవర్నర్ తో టూర్కి వెళ్ళానమ్మా. తెరిసే ఉంది, రండి. జం జం పంకజం, నా బుజ్జి పాప, నా సిట్టి పాప. నా పంకజం ఎందుకు ఏడుస్తుంది? ఈ రోజు ఎందుకు అలిగావమ్మా? దీనికేం తక్కువ లేదు. నీ ముద్దు ముచ్చుడికి మిగతా దానికి మాత్రం నువ్వు మాత్రమే కావాలి. కానీ నువ్వు చేసేవన్నీ నీ పెళ్ళానికే. ఏమైంది పాంకు? నీకు మూడొస్తే తీసుకొచ్చిస్తావు, పని పూర్తవగానే తీసుకెళ్లిపోతావు కదా. ఏంటి ఏమి ఇచ్చాను, ఏం తీసుకెళ్లాను? సీరియల్ చూసి డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నావు. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు స్వామి. లోకంలో ఇలాంటి ఒక నటన నేను ఎక్కడా చూడలేదు. 5 లక్షలు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ నువ్వే తీసుకువెళ్ళిపోయావు కదా. ఏంటే నువ్వు తీసుకుని బీరోలో పెట్టావు కదా? అయితే బీరోలో పెట్టిన డబ్బు ఏమైందయ్యా? ఏమన్నా? డబ్బు కనబడటం లేదా? రై. ఎస్ మేడం. ఏంట్రా వినయం ఎక్కువైపోయింది? మిమ్మల్ని వావర్లా చెయ్యకుండా వచ్చాను మేడం. మర్యాదగా ఇంట్లోనే ఉండాలి. ఈ జిల్లాలో ఎక్కడ దొంగతనం జరిగినా మిమ్మల్ని చితకపది వేలాడదీస్తాను. మీకే చెబుతున్నారు. డబ్బు రెడీ చేసి ఓనర్కి ఇచ్చాక పనిలో జాయిన్ అవ్వండి. సరే మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ టౌన్కి వచ్చాను, ఎక్కడికి 5 రావాలి? లక్షలు కనపడకుండా పోయాయమ్మా. అదే దొరికాయి కదా సార్. మళ్ళీ కనపడకుండా పోయాయమ్మా. లేదు సార్, నా దగ్గరే ఉన్నాయి కదా. నీ దగ్గర ఉన్న డబ్బు కాదమ్మా, నా దగ్గర ఉన్న డబ్బు పోయింది. మీరు పోగొట్టుకున్న డబ్బే సార్, నేను కనిపెట్టి తీసుకున్నాను కదా. డబ్బు నా దగ్గరే ఉంది సార్. అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు కనిపెట్టిన డబ్బు నీ దగ్గర ఉందమ్మా. నేను చెప్పేది పంకజం డబ్బు. ఒకటే కన్ఫ్యూషన్ గా ఉంది సార్. పంకజానికి మనకి ఏంటి సంబంధం? పంకజం నీకు సంబంధం లేదు, నాకే సంబంధం. ఏంటి సార్ సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు? అది నాకు తెలీదు, డబ్బు పోయింది. అదే సార్ నేను చెప్తున్నాను. 5 లక్షల రూపాయలు దొంగలించబడింది, అది తిరిగి మన చేతికి వచ్చింది కదా. లాజిక్ కరెక్ట్ గా ఉంది సార్. నీ బుర్రలో ఏమన్నా ఉందా? ఆ 5 లక్షలు వేరు, ఈ 5 లక్షలు వేరు. అది ఆ ఇంట్లో పోయింది, ఇది ఈ ఇంట్లో పోయింది. చెప్పేది అర్థం చేసుకోమ్మా. ఓ ఇప్పుడే సార్ అర్థమైంది. అమ్మయ్య, అర్థమైందట. కానీ ఒక్కటి అర్థం కాలేదు సార్. అర్థమైంది. నిజంగా అర్థమైందా లేదా? అర్థమైంది సార్, ఇప్పుడే క్లియర్ గా అర్థమైంది. అవును, డబ్బెలా కనపడకుండా పోయింది? అయ్యో, మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టిందిరా. ఆ 5 లక్షలు ఎలా కనిపించకుండా పోయాయో ఈ 5 లక్షలు అలాగే కనిపించకుండా పోయాయి. వేసిన తాళం వేసినట్టే ఉంది. పోలీసోడు ఇంట్లో డబ్బు పోయింది. ఓకే సార్, అర్థమైంది. మీరు ఫోన్ పెట్టేయండి, నేను చూసుకుంటాను.